నేను ఏమి చేయగలను దీనికి అంటే అనుక్షణం అహిర్నిశలు పని చేయడానికి సిద్ధపడ్డా. కానీ మనకి ఏం కావాలి గుణం అంటే డిసిప్లిన్ కావాలి మనకి. ఈ రోజున మనది ఎలాంటి జన సైన్యం అంటే ఇది ఒక అరాచక పాలన, ఒక దాష్టీకం చేసే పాలనని ఎదురొచ్చి మరి గుండెల్ని ఇట్లా బయటికి తీసి మరి నిలబడింది జనసేన. మీరు జనసేనకి బలం ఇవ్వడం కాదు, 5 కోట్ల మంది ప్రజలకు మీరు ధైర్యాన్ని ఇచ్చారు. జన సైనికులు, జన వీర మహిళలు, జనసేన నాయకులు. ఎందుకంటే నాకు అందరిది చెప్తారు, అన్ని పార్టీల నాయకులు చెప్తారు, మీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చినందుకు మేము కూడా రోడ్ల మీదకి వచ్చాం. జనసేన నాయకులు లేని ఊరు ఉంటుందేమో తెలియదు, కానీ జన సైనికులు వీర మహిళలు లేని ఊరు ఉన్నాం. మనం తెలంగాణకి వెళ్తే ఒకటే అడుగుతున్నాను, అన్న నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అన్న, మాకు ఇక్కడ రా అన్నాను. నేను చెప్పా ఇది లేదు నేను వెళ్ళట్లేదు, చెప్తున్నా, సరదా చెప్తున్నా. అరే పిఠాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను, తల్లిని వదులుకొని వెళ్ళిపోతావా, ఏం మాట్లాడుతావు? హక్కున చేర్చుకున్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా? అందుకే చెప్తా ఉన్నా, మరి ఆ తల్లికి నేను ఇచ్చలేదు. నేను స్థలం కూడా తీసుకున్నాను, ఇక్కడ ఇల్లు కూడా కడుతున్నా. నా ఒకటే ఉందంటే, కనీసం మా వాళ్ళందరూ ఇలా కలవడానికి కనీసం 1 ఎకరం స్థలం ఉండాలి. మా వాళ్ళు కొంచెం పెద్ద స్థలం తీసుకుంటున్నాను. మా వాళ్ళకి కోపం వచ్చినా నా మీద చూపిస్తారు, ప్రేమ వచ్చినా నా మీద చూపిస్తారు, తిట్టినా నన్నే తిడతారు, మెచ్చినా నన్నే మెచ్చుకుంటారు. ఇంట్లో వాడిని తప్ప ఇంకెవరిని తిడతారు, ఇంట్లో వాడిని కాదు ఇంకెవరిని మెచ్చుకుంటారు. నాకు ఓకే. అప్పుడు నేను కూడా గతం వేసా, చాలా ఆగండి ఆపండి అంటాను, అంతే తప్ప ఇంట్లో మనం అనుకోకపోతే ఎట్లా, మీకు నా మీద కోపం రాకపోతే ఎట్లా, విసుక్కోకపోతే ఎట్లా, సంతోషం అదే, నాకు అదే నచ్చుద్ది. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మొన్న ఏమనుకున్నా, ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నా, శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకొని ఉంటే చదువు అక్కడితో అయిపోయింది ఇది అనుకున్నాను. డిగ్రీ వెళ్ళకుండా ఆపేయడం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్ చూస్తే నాకు అలసట వచ్చేస్తుంది. ఎన్ని చదువుని ఇంకా చదువుతాను. ఇవన్నీ కాకుండా రిటర్న్ మన కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి. బుర్ర వాచిపోతుంది, ఇన్ని చదవను బాబు. లేదు సార్ అందరూ చదవరండి, అందరు మినిస్టర్స్ చదవరు, మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం చేయండి. నాకు భయం, ఆ సంతకాలు ఏముంటాయి నాకు తెలియదు. ఇలా సంతకం పెట్టేయండి అన్నా, ఇలా సంతకం పెట్టేసారు, నాకు భయం వేస్తుంది. రేపొద్దున మళ్ళీ కూర్చొని నీ సంతకం పెట్టేసారు, మళ్ళీ జైల్లో పెడితే నేను ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తున్నాను, అంటే ఇంత చదువుతున్నా అంటే నేను రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరు నాకు పని చేసే సమయం ఇవ్వండి. ఒకటే అభ్యర్థన మీ అందరికీ. ఈ రోజున నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను. మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నిలబడ్డారో, జన సైనికులు కానీ, జనసైన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, మీరందరినీ గుర్తించండి. తప్పులు జరిగినా, ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగినా మళ్ళీ వచ్చి వినండి. మీ అందరూ నాకు ఇవ్వగలిగేది, నాకు రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని చూసుకుని నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఒకటి చెప్పాను. తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి. అజయ్ గారికి కూడా అదే చెప్పాను. ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఆయన విపరీతం, ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఆయన, కానీ ఆయన ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన ఆయన, ఇలా ప్రశాంతంగా పాప నా కోసం ఎంత మాటలు పడ్డాడు ఆయన, ఎన్ని దెబ్బలు, ఎన్ని నలిగిపోయాడు. సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. పాపం శ్రీనివాస్ గారికి ఎన్ని మాటలు పడ్డారో, నలిగిపోయారు, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ అనే నేను చాలా బాధాకరమైంది ఏంటంటే, మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను, మీరు చూసారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా.
నా కుటుంబ సభ్యులు కానీ ఇంక మిగతా అందరూ కూడా ఎవ్వరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరూ బస్సుల్లో ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు. నాకే తెలియదు, అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఇంకోసారా ఓకే సార్, కొంచెం దీన్ని మార్చుకుందాం. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోలే. ప్రభుత్వాలు మారాలి అని అనుకున్నా. కానీ మీరు సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము. కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకుందేమో. దయచేసి బాబు మీరు అదే నోటితో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి. ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు. అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని ఇక్కడ మొదలు పెడతాం. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను. మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ పెద్ద ఏం ఉండాలి, చూస్తుంటా సంతోషం. నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి. వావ్ అనిపించింది. ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబా ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి తట్టుకోలేకే కదా. మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల. ఎందుకంటే నేను ఏదో నాకు ఎవరుంటారు, ఆరాధ్య దైవాలు ఎవరుంటారు. ఒక పొట్టి శ్రీరాములు ఉంటాడు, ఒక నాని పాల్కీ వాళ్ళు ఉంటారు, ఒక మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇలాంటి మహానుభావులు ఉండి నాకేముంటుంది, వీళ్ళకి పదవులు లేకపోయినా దేశం కోసం పనిచేశారు కదా. నేను ఆ కోవకు చెందితే మీరేమంటారు, అలా అంతా కుదరదు, నువ్వేం చేసుకొని మటుకు ఇలా ఉండాలి. కానీ నాకు భయం వేసేది. ఇప్పుడు నన్ను చేశారు మీరు, రామకోట్లా చేశారు మీరు, సీఎం కోటి చేశారు మీరు, డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది. భయం వేస్తుంది నాకు. ఇది మీ ద్వారా, మన పిఠాపురం ద్వారా, మీ జపం ద్వారా మీరు నామం చెప్పారు కదా సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు. అంతే చేయండి. నాకు ఎలాంటి అంటే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం.
ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు. అప్పులన్నీ తీర్చేయాలి, తీర్చేస్తాం.